హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నానండి. ఈరోజు అందరం అయితే మేము టెంపుల్కి వచ్చామండి, పోచమ్మ తల్లి టెంపుల్కి. మా విలేజ్ దగ్గరే ఉంటుందన్నమాట. మేము చిన్నప్పటి నుండి వస్తున్నాము. అంటే మా నాన్న పుట్టక ముందు నుండి నానమ్మ వాళ్ళు వచ్చేవారంట. సో ఇక్కడ మొక్కితేనే నాన్న పుట్టాడు. సో అప్పటి నుంచి అయితే మేము ఇంకా అందరము వస్తాము. నాన్న తర్వాత మేము మా అన్నయ్య వాళ్ళకి మాకు అందరికీ కూడా ఇక్కడే పుట్టెంటుకలు తీశారు. మా పిల్లలందరికి కూడా ఇక్కడే పుట్టెంటుకలు తీసామండి. ఇప్పుడైతే లాస్ట్ తమ్ముని వాళ్ళ డాటర్స్ పుట్టెంటుకలు అనమాట, ఇద్దరు ట్విన్స్ అమ్మాయిలు. సో ఇంకా వాళ్ళకి పుట్టెంటుకలు తీయడానికైతే అందరము వచ్చాము. చాలా చాలా సరదాగా ఉంది. ఆ రోజైతే ఎంత హడావుడి ఉందో. మేమొకరమే కాదండి, ఇంకా వేరే వాళ్ళు కూడా బోనాలు చేస్తున్నారు. తర్వాత పోచమ్మ తల్లికి పట్నాలు వేశారు. సో 2 ఫ్యామిలీ మెంబర్స్‌కి సంబంధించిన రిలేటివ్స్ అంటే మేమందరం చాలామంది ఉన్నాము. ఎట్ ది సేమ్ టైమ్ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా అందరూ చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. అమ్మవారి దగ్గర చాలా బాగా డెకరేషన్ చేసి అవన్నీ చేశారు. ఇంకా మేము కూడా మాకంటే ముందే ఉన్నారనమాట. సో ఇంకా వాళ్ళు చేస్తున్నారు. మేము ఫ్రంట్ సైడ్ కూర్చొని ఇవన్నీ చేయడానికి మాకు ప్లేస్ లేదక్కడ. ఇంకా మేము ఇటు సైడ్ కూర్చున్నాము. వంటలు కూడా ఇటు సైడే ఉంటాయి. సో ఇంకా మేమైతే ఆ అమ్మవారి దగ్గర ఏమేమి కావాలనేటివి అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాము. బోనాలకు రెడీ చేసుకున్నాము. అంటే బోనం వండడానికి అవన్నీ చేసుకొని బోనాలు పూజించి తర్వాత ఇక్కడ ఓడిబియ్యం కూడా కలుపుతున్నాము అనమాట. ఓకే అక్క నువ్వు అంటున్నావు కదా, ఇప్పుడు ఆమె యాపకములు మాతో పాటు ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చారని చెప్పాను కదండీ! వాళ్ళు కూడా ఓడిబియ్యం పోశారు. బోనం చెల్లించుకున్నారు. మేము కూడా బోనం చెల్లించుకొని ఇంకా అమ్మవారి దగ్గర ఓడిబియ్యం పోయడానికైతే ఇంకా రెడీ అవుతున్నాము. తర్వాత వంటలు కూడా స్టార్ట్ చేయాలి. వాళ్ళు కూడా వంటలు స్టార్ట్ చేశారు. సో ఓపెన్ ప్లేస్ చాలా ఉంటుందండి. ఎంతమంది వచ్చినా ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. మా చైల్డ్‌హుడ్‌లోనైతే నియర్‌గా కంది చేను, తర్వాత పత్తి, మొక్కజొన్న ఇవన్నీ వేసేవారనమాట. మేము చిన్నపిల్లలం కాబట్టి వెళ్ళి కందికాయ తెంపుకునే వాళ్ళము. మొక్కజొన్న తెంపుకొని కట్టెల పొయ్యి మీదనే వంట కదా! సో ఇంకా కట్టెల పొయ్యి మీద వంట కాబట్టి మొక్కజొన్నలు కాల్చుకొని తినేవాళ్ళము. కందికాయ ఉడకబెట్టుకొని తినేవాళ్ళము. చిన్న పిల్లలం కదా! బాగా సరదాగా ఉండేది. చాలా మెమరీస్ అన్నీ గుర్తుకొస్తున్నాయి. మా విలేజ్‌కెళ్ళినప్పుడు ఎక్కడైనా సరే మా మెమరీస్ ఎన్నో గుర్తుకొస్తాయండి. అంటే చిన్నపిల్లలు ఇంకా అల్లరి చేస్తూ ఉంటారు కాబట్టి అన్ని మెమరీస్ ఉంటాయి. ఇక్కడ నేను, తర్వాత చెల్లి, వదిన వాళ్ళు, మా మరదలు అందరము ఇంకా అమ్మవారి దగ్గరనైతే ఒడిబియ్యం పోసాము. ఇంకా ఒడిబియ్యం పోసిన తర్వాత వంటలు స్టార్ట్ చేయాలి. చాలా బాగా అనిపిస్తదండి. మాకు మా చిన్నతనం నుండి వస్తున్నాం కాబట్టి ఇక్కడ లేట్ నైట్ అయినా మేమేం భయపడము. అంటే ఓపెన్ ప్లేస్ చాలా ఉంటుంది కదా! నియర్‌గా ఇండ్లు ఉండవు. కొంచెం దూరం ఉంటాయి. ఒక హాఫ్ కిలోమీటర్ పైనే ఉంటాయి ఇండ్లు.
సో, ఇంకా అమ్మవారి టెంపుల్ ఉండి చుట్టూరా ఏమీ ఉండదు. అంతా ఓపెన్ ప్లేసు. అంటే చేన్లుంటాయి. ఇలా చెప్పాను కదా! కంది చేను, మొక్కజొన్న ఇలాంటివి ఉంటాయి తప్ప హౌసెస్ అయితే ఏమీ ఉండవు. బట్ అయితే మాకేం భయమనిపించదు. మా చైల్డ్‌హుడ్ నుండి మేము అలాగనే వస్తుంటాం కదా! ఇంకా మా చిన్నతనంలో మేము ఎడ్ల బండి పైన వచ్చేవాళ్ళమనమాట. ఎడ్ల బండి నీట్‌గా కడిగి, బొట్లు పెట్టి, తర్వాత కొబ్బరి కట్టలు ఇట్లా పైన ఎండ తగలకుండా కట్టేసి, కింద గడ్డి లోపల ఎడ్ల బండి లోపల గడ్డి వేసి, ఒక చెద్దర్ వేసి, చిన్న పిల్లలం కాబట్టి అందరం దాంట్లో కూర్చునేవాళ్ళము. ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు సైకిళ్ళ మీద వచ్చేవారు. మంచిగా అనిపించేది. ఇంతమందిమి ఎలా పట్టామో అప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే వంట చేసుకునే ఐటెమ్స్, తర్వాత మేము అందరం అందులో వచ్చేవాళ్ళము. అప్పుడు గూడా లేట్ నైటే అయితుండే. అన్ని పనులు చేసేసరికి ఇంకా ఈవినింగ్ అట్లా అయిపోతుండే. చాలా లేట్ అయిపోతుండే. ఇప్పుడు గూడా అలా లేటే అయితదండి. ఎందుకంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. చాలా మందిమి ఉంటాం కాబట్టి లేటే అవుతుంది. కాకపోతే మాకేం భయమనిపించదండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందరం ఒకే చోట సెలబ్రేట్ చేసుకుంటే ఏ ఫెస్టివల్ అయినా గానీ ఎంత బాగా అనిపిస్తదో కదా! ఈ బిజీ లైఫ్‌లో ఎవరింట్లో వాళ్ళు, ఎవరి పనుల మీద వాళ్ళు బిజీగా ఉంటారు. నాకైతే చాలా మంచిగా అనిపించిందండి. మేమందరం ఏదో ఒక ఫెస్టివల్‌కి ఇలా కలుస్తూ ఉంటాము ఎప్పుడు. ఇంకా మా వారు కూడా అమ్మవారి దగ్గర కొబ్బరికాయ కొట్టారు. ఇక ఇద్దరం కలిసి ఇంకా దండం పెట్టుకుంటున్నాము. అచ్చు అచ్చు ఆ! వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా! వాళ్ళు పోచమ్మ తల్లికి పట్నాలు వేశారు. ఇంకా వాళ్ళు కూడా వంటలు చేస్తున్నారు. ఇటు మేము కూడా వంటలు చేస్తున్నాము. ఇక్కడ షెడ్డులాగా వేశారు వంటలు చేయడానికి. అంటే వర్షము వస్తే ఇబ్బంది లేకుండా షెడ్ వేశారు. ఒకప్పుడైతే ఓపెన్ ప్లేస్‌లోనే చేశాము. ఇప్పుడు కూడా చేసుకోవచ్చు. ఓపెన్ ప్లేస్‌లో వంటలు ఇష్టం అనమాట. సో, ఇంక మేము ఫస్ట్ అయితే లోపల చేస్తున్నాం. బయట కొంచెం ఎండ ఎక్కువుందని చెప్పేసి లోపలనైతే మటను ఏద్దామని చెప్పేసి ఇంకా అన్నయ్య వాళ్ళైతే మటన్ వండుతున్నారు. కొంచెం సేపయిన తర్వాత ఇంకా బయట గూడా కొన్ని కుక్ చేసేటివి చేశాము. కట్టెల పొయ్యి మీద చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. అంటే మంట ఒక మంచిగా మండిందనుకోండి, వంట చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఇక్కడ అన్నయ్య వాళ్ళైతే ఇంకా మటన్ వండుతున్నారు. మేము హెల్ప్ చేస్తున్నాము. అంటే ఆనియన్ కట్ చేసి ఇవ్వడము, వాళ్ళకి అసిస్టెంట్‌లుగా హెల్ప్ చేస్తున్నాము. మెయిన్ వర్క్ అంతా ఇంకా వాళ్ళు చేస్తున్నారనమాట. మా అన్నయ్య వాళ్ళు బాగా చేస్తారు వంటలు. ఇంక అందరం కలిసి సరదాగా మాట్లాడుకుంటూ వంట చేస్తే మంచిగా అనిపిస్తది కదండీ! అంటే ఎవ్వరికైనా గానీ చేసినట్టు అనిపించదు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క హెల్ప్ చేస్తూ ఉంటే పని తెలవదనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫాస్ట్‌గా
ఇక్కడ మటన్ కూడా రెడీ అయిపోతుంది. ఇంకొక సైడ్ బోటి వండుతున్నారు. మరొక సైడ్ చికెన్ వండుతున్నారు. నేను అవన్నీ వీడియో షూట్ చేయలేదండి. టైం ఎక్కువ లేదు. ఎందుకంటే పనులున్నాయి కాబట్టి కొంచెం కొంచెం షూట్ చేశాను. ఇంకా వంటలు అయిపోయిన తర్వాత పిల్లలకు కూడా పుట్టెంటుకలు తీస్తారనమాట. మటన్ అయితే చాలా బాగా అయిందండి. మా అన్నయ్య లేదు వండినా కానీ చాలా బాగా చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ పిల్లలకైతే పుట్టెంటుకలు తీస్తున్నారు. నాకు ఇద్దరు మేనకోడళ్ళు. పెద్ద పాపకేమో మా వారు తీస్తున్నారు. చిన్న పాపకేమో మా మరిది గారు తీస్తున్నారనమాట. చాలా సందడిగా సరదాగా ఉంది. అందరం ఒకే చోట సెలబ్రేట్ చేసుకోవడం అనేది. అంటే ఎవరింట్లోనైనా సరే ఫెస్టివల్స్ అప్పుడు ఇలా అందరు కలిసి సెలబ్రేట్ చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది కదా. సో మాకు కూడా అంతేనండి. ఎప్పుడు ఏదో ఒక ఫెస్టివల్ వస్తూనే ఉంటుంది. అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటామన్నమాట. పెద్ద ఫ్యామిలీ మాది. అందుకోసమే ఎక్కువ పండగలు ఇవన్నీ వస్తూ ఉంటాయన్నమాట మాకు. నెక్స్ట్ ఇక్కడ మా మరదలకి, తమ్మునికి ఓడిబియ్యం పోస్తున్నారు మా అత్తమ్మ వాళ్ళు. అంటే మా మరదల వాళ్ళ మమ్మీ వాళ్ళు ఓడిబియ్యం పోస్తున్నారనమాట. మా అందరికీ కూడా నాకు, చెల్లికి కూడా అమ్మ అలాగే ఓడిబియ్యం పోసింది పుట్టెంటుకలు తీసిన తర్వాత. సేమ్ మా అన్నయ్య వాళ్ళ పిల్లలకి, అందరి పిల్లలకి అంటే నా మేనల్లుళ్ళకి, మేనకోడళ్ళకి అందరికి కూడా ఎవరికి పుట్టెంటుకలు తీసినా వాళ్ళ మమ్మీ వాళ్ళ సైడ్ వాళ్ళు ఓడిబియ్యం పోస్తారు. ఇంకా మా అత్తమ్మ వాళ్ళు కూడా ఓడిబియ్యం పోస్తున్నారు. అందరం తినేసామండి. ఇంకా తినేసిన తర్వాత ఇక్కడ ఓడిబియ్యం అయితే పోస్తున్నారు. చెప్పాను కదండీ లేటు అవుతుంది. అంటే నైట్ అవుతుంది ఇవన్నీ ప్రాసెసింగ్. అందులోనూ ఆ రోజు వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళ వ్లాగు షూట్ చేశాను. మా వ్లాగ్ కూడా షూట్ చేశాను. వాళ్ళు కూడా పూజ దగ్గర అన్నీ చేస్తున్నారు కాబట్టి కొంచెం లేట్ అయిందనమాట. మరీ ఇంత లేట్ కాదు. అంటే మేము చేయాలి, వాళ్ళు కూడా చేసుకోవాలి కదా. 1 బై 1 వాళ్ళ ప్రాసెస్ ఉంటుంది. మళ్ళీ మా ప్రాసెస్ ఉంటుంది. సో ఇంక అందుకోసం కొంచెం లేట్ అయిందనమాట. అంటే మేము చేస్తున్నప్పుడు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నప్పుడు మేము కూడా వెయిట్ చేస్తున్నాం. అందుకే నేను కొంచెం వాళ్ళ వ్లాగ్ కూడా ఇందులోనే షూట్ చేసి పెట్టాననమాట. మీరు చూస్తారని చెప్పేసి. నాకైతే వీడియో చాలా బాగా నచ్చిందండి. మీ అందరికి కూడా ఈ వీడియో చాలా బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మీరందరూ కూడా ఇలానే సెలబ్రేట్ చేసుకుంటారా? అంటే పుట్టెంటుకలు ఎలా తీస్తారు? ఒడిబియ్యాలు పోయడము ఇవన్నీ చేస్తారా? మా ఇంట్లోనైతే ఇవన్నీ చేస్తామండి. చాలా బాగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా నా మేనకోడళ్ళు ఇద్దరు ఎంత క్యూట్‌గా ఉన్నారో. గుండ్లు చేయించిన తర్వాత ముద్దుగా ఉన్నారు. తర్వాత ఇంకా ఒడిబియ్యం పోసిన తర్వాత అందరమైతే ఇంకా మిగతా సామాన్లన్నీ సర్దుకొని ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. ఆల్మోస్ట్ సర్దుతూనే ఉన్నారు. అంటే ఒకరిక్కడ ఒడిబియ్యం ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఇంకా మిగతా వాళ్ళం ఉంటాం కదా. మళ్ళీ వెళ్ళి సర్దడము అవన్నీ చేస్తూనే ఉన్నాము. అంటే ఇంకా లేట్ అయినా కొద్దీ ఇంకా టైం ఎక్కువ అవుతుంది కదా. అందుకోసం అని చెప్పేసి అందరం అయితే సర్దుతూ ఉన్నామన్నమాట. మాతో పాటు ఉన్న వాళ్ళు కూడా బాగా మాట్లాడారండి మాతో. చాలా బాగా అనిపించింది. వాళ్ళదైతే పక్క విలేజే, ఎక్కువ దూరం ఏం కాదు. సో ఇంకా వాళ్ళు కూడా ఫ్యామిలీ మెంబర్స్‌లాగా కలిసిపోయారు. ఎందుకంటే మేము చేస్తున్నాము, వాళ్ళు చేస్తున్నాము. అంటే ఏదైనా హెల్ప్ కావాలన్నా వాళ్ళొచ్చి మమ్మల్ని అడుగుతున్నారు. మేము వాళ్ళని అడుగుతున్నాము. చాలా బాగా అనిపించింది. చాలా కోఆపరేటింగ్‌గా ఉన్నారు. మంచిగా అనిపించిందండి వాళ్ళని చూస్తే. ఇంక అందరమైతే సరదాగా మాట్లాడుకుంటూ మా ఫంక్షన్ అయితే చాలా బాగా అయింది. నెక్స్ట్ ఇంకా ఇంకొక అమ్మవారి టెంపుల్‌కి కూడా మేము వెళ్ళాలి. ఆ వీడియో కూడా పెడతాను నేను. ఈ వీడియో పెట్టిన తర్వాత ఆ వీడియో పెడదాము అని అనుకున్నాను. అంటే ఈ మధ్య షార్ట్స్ ఎక్కువ పెడుతున్నాను కదా. అంటే వీడియో ఎడిటింగ్ చేయడానికి నాకు కొంచెం టైం దొరకట్లేదండి. అందుకే కొంచెం షార్ట్స్ అయితే పెడుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.